మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మనం క్యాల్కులేషన్స్ చేసుకోవాలంటే ఫార్ములాస్ని ఫంక్షన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఫార్ములాస్ని కానీ ఫంక్షన్స్ని కానీ యూజ్ చేయాలి అంటే వాటికి ముందర ఈక్వల్ సైన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. మరి ఫస్ట్ ఫార్ములాస్ చూసినట్లయితే ఈ ఫార్ములాస్ అనేటివి అర్థమెటిక్ ఆపరేటర్స్ని జనరల్గా బేస్ చేసుకొని ఉంటాయి. మరి అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఇలా ప్లస్ మైనస్ అట్లనే ఇంటూ డివైడెడ్ బై ఎక్స్పోనెంట్ ఇట్లాంటి అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని ఫార్ములాస్ బేస్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నార్మల్ ఫార్ములా ఇస్తున్నాను. 5 + 8 అని ఇచ్చాను. ఈక్వల్ టు అని ఫస్ట్ ఇచ్చి 5 + 8 ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క యారోని ప్లేస్ చేసినట్లయితే మీరు గమనించవచ్చు రిజల్ట్ ఇక్కడ రావడం జరిగింది. వాటి యొక్క ఫార్ములా బార్లో ఉందండి. మరి ఇలా కాకుండా వేరే సెల్స్లో ఉండే డేటాని క్యాల్కులేట్ చేసుకునేదానికి ఫార్ములా వేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5, 9 అని 2 వాల్యూస్ ఇచ్చాను 2 సెల్స్లో. వీటి యొక్క అడిషన్ ఇక్కడ కావాలి అనుకుంటాం. 5 ఎక్కడ ఉంది? B5 అనే సెల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు దాని యొక్క రిఫరెన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈక్వల్ టు B5 + B6 ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే చూడండి రిజల్ట్ రావడం జరిగింది. సో దిస్ పర్టికులర్ సెల్ ఈస్ రిఫరెన్సింగ్ దీస్ 2 సెల్స్. సో ఇక్కడ మీరు B5 + B6 అని చూడొచ్చు. మరి ఈ రెండిట్లో వాల్యూస్ ఏదన్నా మార్చారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 అని ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ 19 అయిపోవడం జరిగింది. మరి అదే పైన మీరు ఇచ్చిన ఈ ఫార్ములాస్లో అయితే అలా కుదరదు అనమాట. ఎందుకంటే ఈ ఫార్ములా అనేది ఈ 2 సెల్స్ని బేస్ చేసుకుంది కాబట్టి ఈ 2 సెల్స్లో దేంట్లో వాల్యూ మార్చినా కానీ ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూ అనేది మారడం జరుగుతుంది. మరి ఇలా మనం ఫార్ములాస్ రకరకాలుగా వేసుకోవచ్చు ఈ యొక్క అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని. అట్లానే ఫార్ములాస్ వేసేటప్పుడు కూడా మీరు గమనించాలి ఈక్వల్ టు అని ఇచ్చి 5 + 8 + 6 అని బై 2 అని ఇచ్చారనుకోండి. ఏమవుతుంది? సిక్స్ + 8 మీకు ఎంత వచ్చింది? 14 + 6 20/2 ఎంత రావాలి? ఇక్కడ 10 రావాలి. బట్ ఇక్కడ 17 రావడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ అనేది అంటే ఇక్కడ ప్రియారిటీ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ బై 2 తీసుకుంది అంటే 6/2 ఫస్ట్ ఆపరేట్ కావడం జరిగింది అంటే 3 అవుతుంది. ఇది 3 + 8 + 6 ఇట్లా 17 రావడం జరిగింది. అలా కాకుండా వీటికి ఎక్కడ కావాలో ఏవి ఫస్ట్ క్యాల్కులేట్ కావాలో వాటికి మీరు ఇట్లా పారెంథసిస్ పెట్టచ్చు అనమాట. దాన్నే ప్రయారిటీ అని కూడా చెప్తారు, ఆపరేషనల్ ప్రయారిటీ. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు కరెక్ట్గా మనకి ఈ యొక్క 10 అనేది వాల్యూ రావడం జరిగింది. నెక్స్ట్ ఫంక్షన్స్ అనేటివి చూసినట్లయితే ఈ ఫంక్షన్స్ రకరకాల క్యాల్కులేషన్స్ కోసం రకరకాల ఫంక్షన్స్ ఆల్రెడీ ఎక్సెల్లో ప్రీడిఫైన్డ్గా ఇచ్చేస్తుంటారు. అంటే ఇక్కడ అరౌండ్ 300 ఫంక్షన్స్ దాకా ఉన్నాయి. లైక్ అర్థమెటిక్ ఫంక్షన్స్,
మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్టాటిస్టికల్ ఫంక్షన్స్, ఫైనాన్షియల్ ఫంక్షన్స్, ఇట్లా డేటాబేస్ ఫంక్షన్స్, ఇట్లా రకరకాల ఫంక్షన్స్, గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. మరి మీకు ఏ ఫంక్షన్ ఏ సిచ్యువేషన్లో కావాలో ఆ ఫంక్షన్ని మీరు ఇవ్వచ్చు. మరి ప్రతి ఫంక్షన్కి కూడా ఫంక్షన్ నేమ్ అనేది ఉంటుంది. ఫంక్షన్ నేమ్ తర్వాత పారెంథసిస్ ఉంటాయండి. ఈ పారెంథసిస్ లోపల మీరు కావాల్సిన పారామీటర్స్ లేదంటే ఆర్గ్యుమెంట్స్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కొన్ని వాల్యూస్ ఎంటర్ చేద్దాం. ఓకే, వీటికి యావరేజ్ కావాలి అనుకోండి. ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్, ఇప్పుడు పారెంథసిస్లో వీటి రెఫరెన్స్ ఇస్తాం. H9, H10, H11, H12. సో ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే వాటి యొక్క యావరేజ్ రావడం జరిగింది. అదే మీరు ఫార్ములాను కూడా వేసుకోవచ్చు. ఈక్వల్ టు బ్రాకెట్ పెడతాను. ఇప్పుడు H9 ప్లస్ H10 ప్లస్ H11 ప్లస్ H12 బ్రాకెట్ క్లోజ్ చేసి బై ఏంటంటే అవి 4. ఓకే, సేమ్ రిజల్ట్ రావడం జరిగింది. బట్ ఇక్కడ ఈ ఫంక్షన్కి ఈ ఫార్ములాకి డిఫరెన్స్ గమనించినట్లయితే, ఇప్పుడు చూడండి, నేను మధ్యలో ఒక వాల్యూని తీసేస్తాను. ఏమైంది? యావరేజ్ ఫంక్షన్ మాత్రం ఈ 3 వాల్యూస్ బై 3 అని తీసుకుంటుంది. ఇక్కడ ఇది 4 వాల్యూస్ అంటే 3 వాల్యూస్ బై 4 తీసుకుంటుంది. అంటే ఒక వాల్యూని డిలీట్ చేసినా కానీ దీన్ని అట్లనే ఉంచేస్తుంది అనమాట. అది మామూలుగా ఫంక్షన్లకి ఫార్ములాకి తేడా. అంటే ఇప్పుడు మనం యావరేజ్ ఫంక్షన్ యూజ్ చేసిందే కరెక్ట్ అనమాట. అదే ఫార్ములా బేస్ చేసుకుని అయితే బై 4నే తీసుకుంటుంది, ఇక్కడ బై 3ని తీసుకుంటుంది. ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి, బై 3 రావాలి. ఇక్కడ మాత్రం బై 4 రావడం జరుగుతుంది. అలా అనమాట. సో ఫంక్షన్స్ ఫార్ములాస్ కంటే కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. సో ఈ ఫంక్షన్స్ని ఫార్ములాస్ని గురించి నెక్స్ట్ సెషన్స్లో మళ్ళీ క్లియర్గా తెలుసుకుంటాం.